రాఖీ పండుగ పర్వదినం రోజున టీజీఎస్ఆర్టీసీ బస్సులో ఓ గర్భిణి 12 బిడ్డకు జన్మనిచ్చింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి డెలివరీ చేసిన ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తున్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తున్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లి బిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గద్వాల డిపోకు చెందిన గద్వాల వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో సంధ్య అనే గర్భిణి రక్షాబంధన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి బయలుదేరారు. అయితే బస్సు నాచహల్య సమీపంలోకి చేరుకోగానే గర్భిణికి ఒక్కసారిగా పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ భారతి బస్సును రోడ్డు పక్కన ఆపివేశారు. అదృష్టవశాత్తు అదే బస్సులో ఓ నర్సు ప్రయాణిస్తోంది. దీంతో ఆమె సాయం తీసుకున్న కండక్టర్ భారతి గర్భిణికి పురుడు పోశారు. 12 ఆడబిడ్డకు మహిళ జన్మనిచ్చింది. అనంతరం 108 సాయంతో తల్లి బిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. రక్షాబంధన్ పర్వదినం రోజు బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్ భారతికి టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తరపున సంస్థ ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. ఆమె సమస్ఫూర్తితో వ్యవహరించి నర్సు సాయంతో సకాలంలో పురుడు పోయడం వల్లే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు. బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్ను పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పండుగ రోజు బస్సులో మహాలక్ష్మి పుట్టిందని అంటున్నారు. కాగా గతంలోనూ పలువురు మహిళలు బస్సుల్లో ఆర్టీసీ బస్సు డిపోల్లో ప్రసవించారు. ఆర్టీసీ సిబ్బంది వారికి ప్రసవం చేసి మానవత్వం చాటుకున్నారు. బస్సుల్లో పుట్టిన ఓ చిన్నారికి ఆర్టీసీ యాజమాన్యం జీవితకాలం ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.